కొలంబియాలోని పుటుమాయోలో హెర్క్యులస్ C-130 విమానం అమెజాన్ ప్రాంతంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడంతో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో మొత్తం 125 మంది ఉన్నారు. వీరిలో 114 మంది సైనికులు కాగా 11 మంది సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ ప్రణాళికను ప్రకటించారు. రాబోయే 3 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ విజయం సాధించిందని, దీని ద్వారా నిరుద్యోగ యువతకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. 2026 చివరి నాటికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిలో ఉండరని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. తన రాజకీయ విశ్లేషణ మరియు అవగాహనతోనే ఈ విషయాన్ని ధీమాగా చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రధాని మాత్రమే కాకుండా అమిత్ షా రాజకీయ ప్రభావం కూడా తగ్గపోయిందని, వారిద్దరి పాలన ఇక సాగదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద ఉన్న స్టాక్ యార్డ్ లో నిల్వ చేసిన పీవీసీ పైపులు మంటలు అంటుకుని భారీగా కాలిపోయాయి. ఈ పైపులు L&T సంస్థకు చెందినవిగా సమాచారం. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేకపోయినా 1 కోటి రూపాయల పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన హార్ట్ టచింగ్ మూవీ సితారే జమీన్ పర్ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన దాదాపు 10 నెలల తర్వాత ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ లో ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక సమాచారం.